నమస్కారం ప్రియనేస్తాలు. ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన కథ చెప్పబోతున్నాను. కాశీపూర్ అనే ఊళ్ళో జగదీష్ అనే వ్యక్తి పొలాల్లో పనిచేస్తూ తన జీవనం సాగించేవాడు. జగదీష్, అతని భార్య శాంత దుర్గామాతకు పరమ భక్తులు. ఎల్లవేళలా దుర్గామాతకు పూజార్చనలు చేసేవారు. వైష్ణోదేవి యాత్రకు వెళ్లాలని జగదీష్ మనసులో ఎప్పటినుంచో కోరిక ఉంది. కాని సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల అతని కోరికగానే ఉండిపోయింది. ప్రతిసారి వైష్ణోదేవి వెళుతున్న వారిని చూసి అతను చాలా బాధపడేవాడు. వైష్ణోదేవి యాత్రకు వెళ్లాలని ఉన్నా కూడా వెళ్లలేకపోయేవాడు. కానీ ఈ సంవత్సరం మిగతా సంవత్సరాల కన్నా భిన్నమైనది. ఈసారి అతని సంపాదన బాగుంది. అందువల్ల అతను వైష్ణోదేవి యాత్రకు వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నాడు. శాంతి, ఈసారి నా కోరిక తప్పక నెరవేర్చుకుంటాను. వైష్ణోదేవి యాత్రకు తప్పకుండా వెళతాను. ఇది మంచి విషయమండి. వైష్ణోదేవి మాతను దర్శించుకోవడం వల్ల మన కష్టాలు తీరుతాయి. నేను నా స్నేహితుడు కమలేష్ వద్ద నుంచి కొన్ని డబ్బులు అప్పుగా తీసుకున్నాను. యాత్రకు ఎంత డబ్బు కావాలో తెలీదు కదా. తిరిగి వచ్చాక ఇంకా ఎక్కువ పనిచేసి అతని అప్పు తీర్చేస్తాను. జగదీష్ వైష్ణోదేవి యాత్ర చేయాలని నిర్ణయించుకుంటాడు. కాని విధి వేరే విధంగా ఉంది. వైష్ణోదేవి వెళ్లే ముందు అతను పొలంలో పనిచేస్తుంటాడు. అనుకోకుండా కరెంటు తీగ తాకి షాక్ తగిలి స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన అతన్ని ఊరిలోని వారు దగ్గరలోని హాస్పిటల్కు తీసుకువస్తారు. డాక్టర్ జగదీష్ను చెక్ చేసి అతని అదృష్టం బావుంది, సరైన సమయానికి తీసుకొచ్చారు, లేదంటే ఇతన్ని కాపాడడం కష్టమయ్యేది. ఇతను బానే ఉన్నాడు, కాని కాలికి పెద్ద గాయమే అయ్యింది. ఇది తగ్గడానికి 1 నెల లేదా సంవత్సరం కూడా పట్టవచ్చు. ఏమీ చెప్పలేము. ఇది విన్న జగదీష్ ఎంతగానో ఏడుస్తాడు. దుర్గామాతను నమ్ముకోండి, ఆమె అంతా సరిచేస్తుంది. ఎలా శాంతి? ఇప్పుడు వైష్ణోదేవి యాత్రకు ఇంకెప్పుడూ వెళ్లలేను. నా కోరిక తీరేలాగా లేదు. ఇంకా పొలంలో పనెలా చెయ్యను? పని చెయ్యకపోతే మన ఇల్లు ఎలా గడుస్తుంది? యాత్ర కోసం కమలేష్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు కూడా నా వైద్యానికే ఖర్చయిపోయాయి. ఈ సమస్యలన్నీ ఎలా తీరుతాయో నాకేమీ అర్థం కావడం లేదు. మీరు శాంతించండి. మీ బదులు పొలంలో నేను పనిచేస్తాను. మీ అప్పు కూడా తీరుస్తాను. మీరస్సలు చింతించకండి. అప్పట్నుంచి అతనికి బదులుగా శాంతి షావుకారు పొలంలో పనిచేయడానికి వెళ్లేది. వారి కష్టకాలాన్ని అదునుగా చేసుకొని షావుకారు ఆమెకు పూర్తి డబ్బులిచ్చేవాడు కాదు. జగదీష్ కర్రల సాయంతో ఒక కాలిపై నిల్చొని కూడా దుర్గామాతకు రోజూ పూజ చేసేవాడు. మంచంపై కూర్చొని ఆలోచనలో ఉండేవాడు. తన వైష్ణోదేవి యాత్ర గురించి ఆలోచించేవాడు. స్వర్గంలో నారదముని దుర్గామాత వద్దకు వెళతాడు. ఎంతో భక్తితో ఇలా అంటాడు: హే మాత, జగదీష్ మీకు పరమ భక్తుడు. అతను వైష్ణోదేవి యాత్రకు వెళ్లాలని అనుకున్నాడు. కాని ఏమిటిదమ్మా మీ లీల? జగదీష్కు ఇంత అన్యాయం ఎలా చేశారు? భక్తుల మనోవాంఛ నెరవేర్చడం మీ కర్తవ్యం కాదా? నారద, ప్రతివారూ తమ కర్మ ఫలితాన్ని తప్పక అనుభవించాలి. అతనికి ఇలానే రాసుంది. నేను తలరాతనైతే మార్చలేను, కాని నేను నా భక్తుణ్ణి నిరాశ చెందనివ్వను. జగదీష్ వైష్ణోదేవి యాత్రకు తప్పకుండా వెళతాడు. అతని పరీక్షా సమయం పూర్తి కావచ్చింది. కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. జగదీష్ దుర్గామాతను పూజించేవాడు. ఆమెనే రోజంతా ధ్యానించేవాడు. తన కాలి పరిస్థితి చూసి బాధపడేవాడు. కాని కొన్ని రోజులకు ధైర్యం చేసి కర్రల సాయంతోనే వైష్ణోదేవి యాత్ర చేయాలని నిర్ణయించుకుంటాడు. హే మాతా, నేను నీ దగ్గరకు వస్తున్నాను. నీ బిడ్డకు సాయం చేయమ్మా. శాంతి, శాంతి, ఎక్కడున్నావ్? త్వరగారా. ఏమైందండి? ఎందుకలా గాబరా పడుతున్నారు? శాంతి, ఈరోజే వైష్ణోదేవి యాత్రకు బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. కానీ ఒక్కరే ఎలా వెళతారు? నేను ఒక్కడ్నే లేను శాంతి. నా తల్లి నాతోనే ఉంది. ఆమె నాతో ఉన్నంతవరకు నాకేమీ కాదు. శాంతి జగదీష్ను కాట్రా వెళ్లే బస్సు ఎక్కిస్తుంది. అమ్మా, నిన్ను చేరుకుంటానో లేదో ఇక నీదే భారం. నన్ను నీ వద్దకు తీసుకెళ్ళు. కాట్రా చేరుకున్నాక జగదీష్ కర్రల సాయంతో నడుచుకొని వెళుతుంటాడు. కాని అలిసిపోతాడు. రోడ్డు పక్కన కూర్చుంటాడు. అమ్మా,
ఇలా అయితే నిన్ను చేరుకోవడానికి నెలలు పట్టేలా ఉంది. మీరు అంత ఎత్తులో ఉన్నారు. మిమ్మల్నెలా చేరుకోను? నాకు సాయం చేయమ్మా, సాయం చెయ్యి. ఇలా చెప్పి మళ్ళా లేచి ఒక్క కాలితో కర్రల సాయంతో నడుస్తుంటాడు. ఇంతలో ఒక అమ్మాయి గుర్రంపై వచ్చి అతని దగ్గర ఆగుతుంది. ఈ పరిస్థితిలో ఎక్కడికెళ్తున్నారు బాబా? మీ కాలికి దెబ్బ తగిలినట్లుంది. నేను వైష్ణోదేవి వెళ్ళాలమ్మా, కాని ఈ చేతికర్రల సాయంతో ఆమెను ఎలా చేరుకుంటానో ఏమో. అరే బాబా, మీరు చింతించకండి, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. మీరు నా గుర్రంపైన ఎక్కండి, మిమ్మల్ని అక్కడ విడిచిపెడతాను. కాని అమ్మా, నేనెలా నీ గుర్రంపై కూర్చోను? అరే బాబా, మీరేం మాట్లాడకుండా నాతో పదండి. గుర్రంపై వెళితే తొందరగా వెళ్ళిపోతాం, పదండి. తర్వాత జగదీష్ ఆ అమ్మాయి యొక్క గుర్రంపైకి ఎక్కుతాడు. కొన్ని గంటలలోనే అతను వైష్ణోదేవి చేరుకుంటాడు. ఆమె జగదీష్ను వైష్ణోదేవి మందిరం వద్ద దింపేసి హఠాత్తుగా మాయమైపోతుంది. ఏమిటిది? ఆ అమ్మాయి ఏది? ఇంత త్వరగా వెళ్ళిపోయింది? పోనీలే, హే దుర్గామాత, నన్నిక్కడి దాకా చేర్చారు. ఇప్పుడు మీ దర్శనం అయి తీరుతుంది. అక్కడ జనం ఎక్కువగా ఉండడం వల్ల జగదీష్ నడుస్తూ నడుస్తూ పడిపోతాడు. అతని చేతికర్ర ఎక్కడో పడిపోతుంది. దానికోసం అతను వెతుకుతుంటాడు. కాని జనం ఎక్కువగా ఉండడం వల్ల అది ఎక్కడా దొరకదు. ఇంతలో ఒక పిల్లవాడు ఏడుస్తూ అతనికి కనిపిస్తాడు. గట్టిగట్టిగా ఏడుస్తుంటాడు. తన అమ్మానాన్నలను పిలుస్తుంటాడు. అతను తన అమ్మానాన్నల వద్ద నుంచి తప్పిపోయాడని జగదీష్కు అర్థమవుతుంది. జగదీష్ పరిగెత్తుకుంటూ ఆ పిల్లవాని వద్దకు వెళ్తాడు. ఒక ఖాళీ స్థలంలో ఆ పిల్లవాణ్ణి తీసుకొని నిలబడతాడు. బాబూ, నువ్వెవరు? మీ అమ్మా నాన్న ఏరి? ఆ పిల్లవాడు ఏమీ చెప్పడు, ఏడుస్తూనే ఉంటాడు. ఇంతలో అతని తల్లిదండ్రులు వస్తారు. జగదీష్తో, మా పిల్లవాణ్ణి మా వద్దకు చేర్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మా పిల్లవాణ్ణి జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. తర్వాత ఆ పిల్లడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతాడు. జగదీష్ ఏదో మాట్లాడబోతాడు. ఇంతలో వారు ముగ్గురు అక్కడి నుండి మాయమైపోతారు. ఇదంతా ఏమిటో జగదీష్కు ఏమీ అర్థం కాదు. ఆలోచిస్తూ తన కాళ్ల వైపు చూసుకుంటాడు. తన చేతికర్ర కోసం వెతుకుతుంటాడు. ఇంతలో అతను గుర్తిస్తాడు. ఏమిటిది? నేను నా కాళ్లపై నిల్చున్నాను. హే మాతా, ఇది నీ లీలా. నీ వద్దకు రాగానే నా కాలు సరిచేసేశావు. జై జై మాతాది, జై మాతాది. ఇలా జగదీష్ సంతోషంతో మాత యొక్క జై జయకారాలు చేస్తుంటాడు. అప్పుడు దుర్గామాత అతని ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. జగదీష్, నువ్వు నాకు పరమ భక్తుడివి, నా బిడ్డవి. ఈరోజు నేనే నిన్ను గుర్రంపై కూర్చోపెట్టుకొని నాతో పాటు తీసుకొచ్చాను. భక్తుడు బాధపడుతుంటే నేనెలా చూస్తుండగలను? జగదీష్, నువ్వు జీవితంలో ప్రతి పరీక్షను ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నావు. నీ భక్తిభావంతో నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నీలాంటి భక్తుణ్ణి పొంది నేను ధన్యురాలినయ్యాను. అందుకే నీకు దర్శనమిచ్చి భగవంతుడు భక్తుల మధ్య అనుబంధం అమరం చేశాను. ఇలా చెప్పి దుర్గామాత అంతర్ధానమైపోతుంది. అమ్మా, నువ్వు నాకు దర్శనమీయడానికొచ్చావా? నన్ను నేను ఇన్నాళ్ళు చేతకానివాడిని అనుకున్నాను. హే మాతా, ఈరోజు నీ దర్శనంతో నా జీవితాన్ని సాఫల్యం చేశావు. జై మాతాది! అందరూ చెప్పండి, జై మాతాది! గట్టిగా చెప్పండి, జై మాతాది!